అన్న ప్రస్తుత వైసీపీ పరిపాలన ఎలా ఉంది? నాకైతే బ్యాడ్గానే ఉందండి. బ్యాడ్గా ఉంది అంటే ఏ విషయంలో బ్యాడ్? ఏ విషయం అంటే సంక్షేమం అంటే కానీ అవి 100కి 30 మందికి వస్తున్నాయండి, 70 మందికి మైనసే కదండి. అంటే మేము నవరత్నాలని ఇంకా సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అవి అంతే అండి, అవి ఉంటే గట్టుకుంటే 30 మందికి ఉంటుందండి ఉపయోగం. 70 మందికి కూడా ఈ ట్యాక్స్ అనేది దానికి దీనికి బందే కదా. మీ ఏరియాలో ఎవరికి రాలేదన్న మరి సంక్షేమాలు అందలేదా? నాకు రాలేదండి, మిగతా కూడా నాకు తెలియదు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మీకైతే రాలేదు? నాకైతే రాలేదు. ఎవరు వస్తే మరి వస్తాయంటారు ఇవన్నీ? సంక్షేమం కాదండి, మాకు ప్రతి ఒక్కడికి కష్టపడేవాడికి పని ఉండాలి, చదువుకున్నవాడు జాబ్ ఉండాలి. ఇది రావాలంటే పవన్ రావాలి. పవన్ కళ్యాణ్ గారా? మరి మీ ప్రాంతంలో గెలిపించుకుంటారా ఆయన్ని? ఆయన ఎప్పుడు నెగ్గేసినట్టుగా అండి, ఆల్రెడీ నెగ్గేసాడు ఆయన. ఇంకా ఓటింగ్ ఒకటే ఉందేమో. ఓటింగ్ మెజారిటీ ఉందండి, ఎలక్షన్ అయిపోయింది. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? అంతే అండి, వారు వన్ సైడ్ అయిపోయినట్టుగా అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నెగ్గి ఎమ్మెల్యే అయితే కనుక మీ ప్రాంతం, మీ చుట్టుపక్కల పిఠాపురం చుట్టుపక్కల ఏరియాలన్నీ ఏ విధంగా డెవలప్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఆయన మొన్న ఫస్ట్ మీటింగ్ చెప్పాడండి, ఫస్ట్ వచ్చిన వెంటనే జీజీహెచ్ని చేస్తామని చెప్పాడండి. ప్రతి ఒక్కడికి వైద్యం ఈజీగా అంతే బాగుంటుంది కదండి. అదే సిల్క్ సిటీ చేస్తానన్నారు, ఇవన్నీ అవుతాయంటారా? ఒకటైనా వస్తా అందుకు అవ్వండి. ఆయన స్వార్థం కోసం ఆయన ఏం చేసుకోడు కదండి, స్వార్థం కోసం తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చే పని ఉంది ఆయనకి. అక్కడెక్కడ చేసుకున్నాం కదా. ఓకే, సరే. అయితే ఈ ప్రభుత్వం పనితీరు మీకు నచ్చలేదు? నాకు నచ్చలేదండి. లోకల్ ఎమ్మెల్యే గారు ఎలా చేశారు మరి ఈ 5 ఏళ్ళు? ఆయన అయితే విత్తు మంచాడండి. ఆయన మాత్రం ఏం చేస్తాడండి, పైనుంచి ఏం చెప్తే ఆయన ఏం చేస్తాడండి. ఆయన అయితే విత్తు మంచాడండి, ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు ఆయన. ఇప్పుడు వైసీపీ సునీల్ గారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జనసేన నుంచే చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరు ఎవరు గెలిపోకొస్తారు? ఉదయ్ శ్రీనివాస్ అండి. ఉదయ్ శ్రీనివాస్ అది కూడా జనసేనకేనా? అది జనసేనకే అండి. ఏ సునీల్ గారికి అవకాశం ఎవరు ఈసారి కూడా ఇవ్వండి. ఎందుకు అలాగా? అభిమానం ఇక్కడ ఉండాలి కానీ ఎక్కడ ఉంటే ఏమవుద్దండి. సార్, పిఠాపురానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరు అంటారు? మాకు తెలిసి అయితే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాం. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? ఎందుకంటే మాకు నచ్చిన ఎత్తండి ఆయన. ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళు మాకు ఉపకారం ఏమి లేదండి. ఆయన స్థాయి ఎత్తే మాకు పోటీ చేస్తే మాకు ఇక్కడ ఉపకారం వద్దనండి. కొంతమంది వైసీపీ నాయకులు అసెంబ్లీ గేటు టచ్ చేయనేమని అన్నారండి పవన్ కళ్యాణ్. ఈసారి ఆయన కానీ అడిగి పెడితే ఎలా ఉంటుందో చూపించారనండి. ఆ మాటను తిప్పికొడుతున్నారా మీరు? బంగారం లాగండి, ఏం చూసుకోగలుగుతాండి. 100% అయిపోతాడు పవన్ కళ్యాణ్. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మ్యాక్సిమం 1,00,000 అండి, ఇంకా తక్కువలో మీకు 1,00,000 టార్గెట్ అండి. గెలవడం ఖాయమండి, మీరు ఏంటంటే మెజార్టీ లెక్కేసుకోవాలి అంతే అండి. పక్క గెలుపు ఫిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ. అంటే ఎటువంటి పెను మార్పులు తీసుకురాబోతున్నారు పవన్ కళ్యాణ్? మార్పేటండి, అతను నెగితే అంతా మార్పండి. అధికారంలో లేనప్పుడు పనులు చేస్తానండి, అధికారం అయితే అన్ని పనులే కదా మనకి. రైతులా మీరు? రైతులమండి. అంటే 30 కోట్లు సొంత డబ్బులు ఖర్చు పెట్టారని అభిమానం అండి మీకు? అభిమానం అంటే నేను తాపిమేస్తున్నాండి, వ్యవసాయం పని చేసి తాపి పని చేస్తున్నాను. మాడదాకా ఇసుక లేదండి, చాలా మంది దొంగతనాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారండి. మరి ఏం చేస్తామండి? గెలుపు పక్కా ఫిక్స్ అయిపోయింది. పక్కా ఫిక్స్ అండి, అందులో ఏం మొహమాటం లేదండి. మరి గీత గారి ప్రభావం ఏమి ఉన్నదంటారా? గీత గారు అయితే ఎత్తుపరంగా మంచులు అండి, మాకు మంచి పనులు చేశారండి. కానీ మరి పవన్ కళ్యాణ్ అంత మంచి మనిషి ఉంటారు కదండి. దాని గురించి గీత గారిని తొప్పట్టే ఉద్దేశం లేదండి. మాకైతే ఈ రోడ్లు వేయించింది, వాటర్ ట్యాంక్ ఫిక్స్ చేసింది అంతే ఆవిడే అండి. పెండుందారు గారు అయితే మాత్రం మనకి ఏం చేయలేదండి. ఏం చేయలేదు? ముందు ఎమ్మెల్యే ఏం చేయలేదు, ఈ 5 ఏళ్ళు ఏం చేయలేదు అస్సలు. సమస్య లేదండి, ఎప్పుడో గెలిచినప్పుడు ఒకసారి 2 సార్లు వచ్చారు అంతే అండి. ఏమన్నా పోకలు ఉంటే రావడం, లేదా పోవడం తప్ప ఆయన గొడవ ఏం లేదండి. మరి అభివృద్ధి పథకాలు ఏమి అందలేదా మీకు? అభివృద్ధి పథకాలు అన్ని గొడవ, కాలు చేతులు అన్నడికి పనులు ఉంటే అప్పుడు తాయి పని ఉందండి. మానేసి ఖాళీ తిరిగితే ఏమవుతుందండి? అభివృద్ధి పథకం అడిగిస్తారండి, ఎవరికి ముసలికి పింఛన్లు అడిగితే అది పని చేస్తాయండి. మాకెందుకండి కట్టబడి వాళ్ళకి? అంటే వాలంటీర్ వ్యవస్థని రీసెంట్గా తొలగించారు కదా. అవునండి, చాలా మంది ఇబ్బందులు. ఎవరో పింఛన్ తెచ్చుకున్న వాళ్ళు వెళ్ళడానికి బాధపడతారు ముసలి వాళ్ళు. వాలంటీర్ పథకం పెట్టి చాలా బొక్క చేయడండి, అవన్నీ మనకిందని లెక్కలో. అంతే కదండి, ఎవరో ఇప్పుడు నడిచి వెళ్ళలేని వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందండి పింఛన్ తీసుకోవడానికి గట్టాను. వాళ్ళు కొంచెం బాధపడితే వాళ్ళు బాధపడాలి అంతే అండి. వాలంటీర్ వల్ల చంద్రబాబు పదే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థని. మరి తీయకూడదు కదండి, ఆడు పెట్టాడండి, ఆడికి ఎంతో కొంత జాబ్ మీద ఇప్పుడు 5,000 ఇస్తున్నాడండి, 10,000 ఇస్తానని చెప్తున్నాడు కానీ వాళ్ళు తీర్తనట్లేదు కదా. అంటే కొంచెం మొగుడు చచ్చిపోయిన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మరి బతుకుతారు ఉంటుంది కదండి.
అందరికీ లేకపోయినా అంటే జాబ్ డిగ్రీ జాబ్ పర్పస్ డిగ్రీ చదివాడు 5,000 తీసుకుంటాడంటే 5,000కి ఏమవుతుందండి? ఏం చేస్తాడు? అలాంటివి కూడా ఆలోచించాలి కదండి మనం. అదే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఫైనల్గా పవన్ ఫిక్స్ అండి. అదండి.